హైదరాబాద్ ఎక్స్ప్రెస్ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కర్ణాటకకు 3,454 కోట్ల కరువు నిధి. తెలంగాణ గొంతుకగా పోరాడుతూనే ఉంటాం కేటీఆర్. కాంగ్రెస్ అలా నిరూపిస్తే మీ పార్టీ తరఫున ప్రచారం చేస్తా బండి సంజయ్. హామీలు విస్మరించిన జగన్, పోలీసులపై అదనపు పనిభారం నాగబాబు. కరువు సహాయ పనుల కోసం కర్ణాటక 3,454 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యంలో అత్యున్నతమైన స్థాయి కమిటీ కరువు ఉపశమనం ఖరీఫ్ 2023 కేంద్ర నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో క్లారిటీ ఇస్తూ వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. మా నమ్మకం నువ్వే జగన్ పేరిట విడుదల చేసిన మేనిఫెస్టోలో గతంలో ఇచ్చిన హామీలనే మరోసారి పేర్కొంటూ పెన్షన్ను 2028లో 250, 2029లో మరో 250 చొప్పున ఏడాదికి 3,500 పెంచుతామని హామీ ఇచ్చారు. పాత హామీలకే రంగులద్ది కొత్త మేనిఫెస్టోలో చేర్చారు. ఇక రాజధాని అంశాన్ని వైసీపీలో తన మేనిఫెస్టోలో పేర్కొంది. విశాఖను పరిపాలన రాజధానిగా అభివృద్ధి చేస్తామని, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. విజయాలకు పొంగిపోకుండా, అపజయాలకు కుంగిపోకుండా తెలంగాణ గొంతుకగా పోరాడుతూనే ఉంటామని భారస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో భారస ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకుని పూర్తి స్థాయిలో అదే బాటలో ఆచరిస్తూ నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి. ఒక ప్రజాస్వామిక పందాలో లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ ప్రజల్ని సమీకరిస్తూ వారికి ఏ సమస్య వచ్చినా పోరాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ ముందుకు పోతా ఉన్నాం. 24 సంవత్సరాల్లో ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు, మా అన్నదమ్ములు, ఆడబిడ్డలు, ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను, అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ మీ తరపున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం. అప్పుడప్పుడు కింద పడవచ్చు, అప్పుడప్పుడు పైన ఉండవచ్చు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోము. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా మరి ఇవాళ మమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేసినా ఒకటి వాస్తవం, తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అనేది తప్పకుండా అవసరం. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట ప్రొఫెసర్ 5 గ్యారంటీల అమలు చేశామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఆ హామీలు అమలు చేశామని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు. మహిళల ఖాతాల్లో 2,500 జమ చేసినట్లు కాంగ్రెస్ ఆధారాలు చూపాలి. ఆసరా పెన్షన్లు 4,000, విద్యార్థులకు భరోసా కార్డులు ఇచ్చినట్లు చూపితే పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధమని, నిరూపించకపోతే మీరందరూ పోటీ నుంచి వైదొలుగుతారా? సోమవారం వరకు నిరూపిస్తే నామినేషన్ విత్డ్రా చేసుకుంటా, లేదంటే 15 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ నుంచి విరమించుకుంటుందా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. మళ్లించడానికి ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా, టీవీలలో బ్రేకింగ్ కోసం ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ సంచలన ప్రకటన చేస్తూ వీళ్ళు మోసం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పోయినసారి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయి బొందబెట్టినారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ గతంలో కాళోజీ గారి మాటలు చెప్పేది, ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ పాతాళంలోకి పరాయి కాదు, కేసీఆర్ ఇక్కడ కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇలా వాళ్ళిద్దరు సవాల్ చేస్తున్నారు కదా, చలో నేను చెప్తున్నా, ఇవాళ నేను సవాల్ చేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల లోపల 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. మాకు మా మేనిఫెస్టో ఖురాన్, భగవద్గీత, ఇంకోటి బైబుల్ లాంటిది అని మీరు చెప్పారు. ఇలా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే 5 అమలు చేస్తామంటారు కదా. ఇలా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను సవాల్ చేస్తున్నా, మీరు గనక మొన్న ఎన్నికలో ఇచ్చిన 100 రోజుల హామీలు నెరవేరుస్తా అని చెప్పి 6 గ్యారెంటీలు అమలు చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో, మహిళల అకౌంట్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోలీసులకు జగన్ మోసం చేశారని ప్రముఖ నటుడు జనసేన నేత నాగబాబు ఆరోపించారు. డిపార్ట్మెంట్లో నూతన నియామకాలు చేపట్టకపోవడంతో పోలీసులపై పనిభారం పెరుగుతుందని విమర్శించారు. సకాలంలో వారికి వేతనాలు సైతం చెల్లించడం లేదని మండిపడ్డారు. అందరికీ వారానికి ఒక రోజు సెలవు ఇచ్చేస్తాను,
అని తీయగా ఎన్నికలకు ముందు చెప్పాడు. మీ వీక్లీ ఆఫ్ ఫైల్ మీద సంతకం కూడా పెట్టేశానని కుర్చీలో కూర్చున్నాక చెప్పాడు. అసలు సెలవిచ్చే ఉద్దేశం ఉంటేనే కదా వీక్లీ ఆఫ్ అమలు కాలేదు, సరికదా? టైము పాడు లేకుండా డ్యూటీలు వేసి పారేస్తున్నాడు. కారణం, పోలీస్ శాఖలో ఉన్న ఖాళీ భర్తీ చేసి కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తే ఉన్న పోలీసులకి వారానికి ఒకరోజు సెలవు దొరికేది. ఈ పోలీస్ రిక్రూట్మెంట్ కూడా సక్రమంగా జరగలేదు. నోటిఫికేషన్ ఇస్తాడు, కోర్టులు కేసులు వేయిస్తాడు, రిక్రూట్మెంట్ అర్ధాంతరంగా ఆగిపోతుంది. 6,500 పోలీస్ పోస్టులు భర్తీ చేసి ఉంటే ఖచ్చితంగా పోలీసులకు సెలవు పెట్టుకునే వీలు సిక్కేది. ఈ మహానుభావుడు సరిగా రిక్రూట్మెంట్ చేస్తేనే కదా. స్టాఫ్ లేరు కాబట్టి డబుల్ డ్యూటీనో ట్రిపుల్ డ్యూటీనో చేసినా ఏం ఉపయోగం? కనీసం ప్రభుత్వం నుంచి రావాల్సిన జీతాలు టైంకు రావు. అతనికేంటి గవర్నమెంట్ ఎంప్లాయీ 1వ తారీఖు వచ్చేసరికి జీతం వస్తుంది అని అనుకోవడానికి లేదు. ఈ వైసీపీ పాలన వచ్చాక జీతాలు రావు, డిఏ బకాయిలు ఇవ్వరు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న డిఏలు పోలీసులకు ఇవ్వడం లేదు. ఒక్కో పోలీసుకి సీనియారిటీని బట్టి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు డిఏ బకాయి పడ్డాడు ఈ దివాలా కోరు ముఖ్యమంత్రి. పోలీసులకి రౌండ్ ద క్లాక్ డ్యూటీ కాబట్టి వాళ్ళకు ఉన్న సెలవులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తారు, వాటికి డబ్బులు ఇస్తారు. పోలీసులకు సెలవులు లేవు, వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేసిన డబ్బులు ఇవ్వడం లేదు. డిఏలు టీఏలు సరెండర్ లీవులు ఎగ్గొట్టేస్తున్నాడు అని పోలీసులు బాధపడే లోపే వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా దోచేశారు. ఎవరైనా సరే తమ సొమ్ములు పోతే పోలీసుల దగ్గరికి వెళ్తారు. పోలీసుల ఖాతాలో ఉన్న డబ్బులే దోచేస్తే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దోచిన వాడు ఎవరో తెలుసు కదా, మన శివశివాని స్కూల్లో 10th పేపర్లు కొట్టేసిన వాడే. అలవాట్లు ఎక్కడికి పోతాయి? పోలీస్ సోదరులు, మీరు మీ కుటుంబ సభ్యులు ఒక ఆలోచన చేయండి. జగన్ మీ శ్రమను దోచేస్తున్నాడు, ఆర్థికంగా నష్టపరిచాడు, మీ ఆరోగ్యాలు గొల్లైపోతున్నా చలించడు, పైగా మీతో తన రాజకీయ అవసరాలకు తగ్గట్టు పని చేయిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు పోలీసులను వైసీపీ పవర్గా వాడుతుంది అని. రాబోయే కూటమి ప్రభుత్వంలో కాకి సోదరుల కష్టాలు తీర్చే బాధ్యతను తీసుకుంటాం. వారి శ్రమను దోచే పనులు చేయబోం. పోలీసులకు రావాల్సిన అలవెన్స్లు సెలవులు వచ్చేలా చేస్తాం. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప విజన్తో వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు స్వంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. మెగా ఫ్రెండ్స్ శ్రీ కొనితెల వరుణ్ తేజ్ చిన్న పని మా బాబాయ్ ఇక్కడ పిఠాపురం నుంచి నుంచుంటున్నారు అండ్ అది చాలా మంచి విజన్తో బాబాయ్ గెలవాలి. అండ్ బాబాయ్ అసలు పాలిటిక్స్ రావడానికి ఉద్దేశం మంచి చేద్దామని. సో అలాంటి దానికి మేము అందరం ఒక కుటుంబ సభ్యులాగా బాబాయ్కి అండగా దేవుడు ఆశీస్సులు తీసుకోవడానికి ఇలా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. బాబాయ్ ఇలా కష్టపడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు మామూలుగా ఆయన ఒక మెగా హీరో కదా, ఆయన ప్రజల కోసం ఇలా కష్టపడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే యూజువలీ ఇంట్లో వాళ్ళ కోసం పనిచేయడం అలా అది చాలా వరకు చాలా చోట్ల చూస్తుంటాం, ఇంట్లో తమ్ముళ్ళకి అక్కలకి అన్న చెల్లికి. బట్ బయటకు వచ్చి ఇలా ప్రతి భారతదేశంలో ఉండే అదే ఏది కాన్స్టిట్యున్సీ ఉండే జనాలు కానీ మన ఆంధ్ర పిఠాపురంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఫ్యామిలీ అని అనుకుంటేనే ఇలా బయటకు వచ్చి ఎంతో డబ్బులున్న అవన్నీ వదిలేసుకుని వచ్చి ఇలా చేస్తున్నారు. అండ్ మేము చాలా గర్వపడుతుంటాం బాబాయ్ ఇలా వచ్చి ఇలా జనాలకి మంచి చేయాలని ఉద్దేశంతో ముందుకు రావడం చాలా ఆనందం. ర్యాలీ చూస్తే మనం మీకు ఏమనిపించింది? నామినేషన్ కోసం బయలుదేరిన ర్యాలీ చూస్తే మొత్తం 6 months క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఏమనిపించింది? దద్దరు వెళ్ళిపోయింది. 2 పేజీలలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేస్తున్నాం. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాల విస్తరణతో పాటు పోర్టులు, ఇతర నిర్మాణాలు పూర్తి చేస్తాం. సీఎం వైఎస్ జగన్ చెప్పాడంటే చేస్తాడంతే. ఈ మాదిరిగా మన మేనిఫెస్టో ముఖ్యమైన అంశాలు అదే కాపీ కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం దీంట్లోకి పోతా. అదే కాపీనే, అది చిన్న సైజు అక్షరాలు, ఇది పెద్ద సైజు అక్షరాలు. గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు మనకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు ఈ మాత్రం పైన చెప్తా. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ. ఉన్నత విద్య, జగనన్న విద్యా దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన, జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు, నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు హాస్పిటల్స్, పేదలందరికీ ఇల్లు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు, మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ, సామాజిక భద్రత. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదవాడి తన జీవన ప్రమాణాలకు అనుగుణంగా తన మేనిఫెస్టో ఉందని అన్నారు.
గారి ఇవాళ అవన్నీ కొనసాగిస్తూ ఆ జీవన ప్రమాణాల పెరుగుదలను కొనసాగిస్తూ మన ఆత్మగౌరవాన్ని పెంపొందించేటట్లుగా వాళ్ళ గౌరవాన్ని పెంపొందించేటట్లుగా పథకాలను కొనసాగిస్తూ ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేసి కొన్ని వెళ్ళడం కూడా జరిగింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు లాగా చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాకుండా మాయా మోసం దగా లేకుండా నిక్కచ్చిగా ఖచ్చితంగా ఏదైతే చేస్తామని చెప్పారో ఈ మేనిఫెస్టోలో అవే కార్యక్రమాలను ప్రత్యేకమైన దృష్టిని పెట్టి డైరెక్ట్ బెనిఫిట్స్ ద్వారా మధ్యవర్తులు దళారులు ఎవరు లేకుండా 2,70,000 కోట్ల రూపాయలని 2,70,000 కోట్ల రూపాయలని ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రధానికానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. ఇది మోసం, ఇది నిజం కూడా. అదే ధైర్యంతో ముఖ్యమంత్రి గారు మీకు ఏదైనా ఒక మంచి జరిగితే నన్ను మళ్ళీ ఆశీర్వదించండి చెప్పడం కూడా జరిగింది. దాంట్లో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇవాళ ఏదైతే ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశాలు ఏవైతే ఉన్నాయో విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి, వ్యవసాయం, వాటి మీద ఈ 5 సంవత్సరాలు ప్రత్యేకమైన దృష్టిని 5 సంవత్సరాలు ఫోకస్గా పెట్టడమే కాకుండా మరలా రాబోయే 5 సంవత్సరాలు వీటి మీద ఇంకా నేను పెద్ద దృష్టి పెడతాననే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఇందాకే 1 గంట ముందు ఆయన తెలియజేసిన విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇది ఆయన కమిట్మెంటు. భారతదేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రం, ఏ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఆ ఎన్నికలైన తర్వాత ఆయా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ నాయకుడు కూడా 99% అమలు జరపలేదనే విషయం ఈ దేశంలో, ఈ రాష్ట్రం ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు. దానికి భిన్నంగా గత 5 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ అధినేతగా ఆ రోజు ఏదైతే చెప్పారో ఈ 5 సంవత్సరాలు వాటిని అమలు జరిపి కొత్త రికార్డుని నెలకొల్పి దేశ రాజకీయాల్లో ఈవేళ మళ్ళీ మేము ముందుకు వచ్చామనే విషయాన్ని మనం చేస్తున్నాం. అన్ని ఏదైతే అంశాలు ఆ రోజు చెప్పిన మాటలో ఏదైతే మైలుకి ఇస్తున్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు మోసం చేసి మీకు రుణమాఫీ చేస్తానని ఆయన మోసం చేశాడు. ఆ రుణమాఫీ చేయకుండా ఆయన చేతెత్తేశాడు. దాన్ని ఏ రోజైతే 2019 ఎన్నికలప్పుడు వాళ్ళు మా కర్ణాటకకు 3,454 కోట్ల కరువు నిధి. తెలంగాణ గొంతుకగా పోరాడుతూనే ఉంటాం కేటీఆర్.
కాంగ్రెస్ అలా నిరూపిస్తే మీ పార్టీ తరఫున ప్రచారం చేస్తా బండి సంజయ్. హామీలు విస్మరించిన జగన్, పోలీసులపై అదనపు పనిభారం నాగబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తున్న